హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఊతప్పం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఊతప్పము రవ్వతో చేసుకోవచ్చు, అలాగే అటుకులతో, దోశపిండితో ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను దోశపిండితో ఊతప్పం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ 1 కప్పు మినపప్పు, అదే కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తరువాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి కనీసం 4 నుంచి 5 గంటలు నాననివ్వాలండి. నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి కాస్త అన్నం వేసుకొని మిక్సీ పెట్టాలి. అన్నం వేసుకోవడం వలన ఈ ఊతప్పాలు రుచి చాలా బాగుంటుంది. అలాగే ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక రాత్రి అంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి. కాస్త పొంగుతుంది. చలికాలం కాబట్టి ఇది మరీ ఎక్కువగా పొంగదండి. ఎండాకాలం అయితే ఇది చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కాస్త వాటర్ వేసి కలపాలి. ఇక్కడ నేను ఒక ఈనో ప్యాకెట్ వేసుకుంటున్నానండి. ఈనో వేసుకోవడం వలన ఇవి రుచి చాలా బాగుంటాయి. మీరు ఈనో బదులు వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలపాలండి. ఎంత బాగా పిండిని కలిపితే ఊతప్పాలు అంత బాగా వస్తాయి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఊతప్పం పైకి ఇంగ్రీడియంట్స్ రెడీ చేద్దామండి. ఇక్కడ నేను క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కాస్త నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వలన ఊతప్పాలు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పిండి కూడా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి కాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కాస్త వాటర్ చిలకరించి ఒక కాటన్ క్లాత్తోన క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసిన పిండిని ఒక 2 గరిటెలు వేసి కాస్త మందంగానే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి ఊతప్పంగా. మరీ పలుచగా చేయకూడదు. ఇప్పుడు దానిపైన క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాస్త ఆయిల్ వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే కాలాలండి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా ఊతప్పాలుగా వేసుకోవాలండి. ఇలా ఎన్ని అయితే అన్ని ఊతప్పాలు వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ఊతప్పం చూపిస్తున్నాను. ఎంత బాగా ఉన్నాయో, చాలా సూపర్గా సాఫ్ట్గా ఉన్నాయి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఇవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.